హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. హుండై గ్రాండ్ i10 నియోస్. సో హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో మీకు ఎలాంటి హెడేక్స్ వద్దు, ఒక మంచి ప్రాపర్ ఫ్యామిలీ హ్యాచ్ బ్యాక్ కార్ కావాలంటే డెఫినెట్లీ హుండైకి వెళ్ళిపోండి. హుండైలో i10 గ్రాండ్ నియోసే ఫస్ట్ గుర్తొచ్చేది. బట్ దీంట్లో కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మరి వేరియంట్ ఏంది, తీసుకొచ్చా, ఏం సజెస్ట్ చేస్తారు ఓనర్ అని డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకుందాము. మీరు కూడా ఇలాగే మీ కార్ని ఓనర్షిప్ రివ్యూ ఆర్ ఏ టూ వీలర్ అయినా ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బత్ తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ మీరు మెసేజ్ చేసినా మన టీం ఫాలో అప్ అవుతుంది. హైదరాబాద్ వరకు అయితే నేనే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. హాయ్ బ్రో. హాయ్, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా నేమ్ వచ్చి తేజ, నేను ఐటీ ఎంప్లాయ్. ఓకే, ఎప్పుడు తీసుకున్నారు ఇది? ఇది 23 నవంబర్. 23 నవంబర్. ఓకే, ఈ నవంబర్ వస్తే 2 years అయితే సెప్టెంబర్ నవంబర్. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ డ్రివెన్? ఇది జస్ట్ 6000 చేంజ్ తిరిగా. 2 yearsలో 6000. ఎస్, ఇది యాక్చువల్గా ఇది నాకు సెకండరీ వెహికల్. ప్రైమరీ వెహికల్ వేరే ఉండే. సో ఇది ఓన్లీ ఫర్ నాకు లోకల్ మాత్రమే, లోకల్లో తిరగడానికి తీసుకున్నా. అండ్ ఫ్యామిలీ యూస్ చేస్తారు, సో అందుకని చాలా తక్కువ యూస్ చేస్తాం. జస్ట్ ఫర్ మార్కెట్, మాల్స్ లైక్ దట్. లాంగ్ అనేది వెళ్ళలే, జస్ట్ వన్ టైం మాత్రం ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చాం అంతే, అదే లాంగ్. సో వేరియంట్ ఏమొస్తుంది ఇది? ఇది మ్యాగ్నా వస్తుంది. మ్యాగ్నా సెకండ్ బేస్. మిడ్లో స్పోర్ట్స్ వస్తుంది, టాప్లో ఆస్ట్రా వస్తుంది దీంట్లో. ఓకే, ఫ్యూచర్స్ కూడా ఏమొచ్చేది ఒకసారి చూద్దాం దాని గురించి. ఈ మ్యాగ్నా వేరియంట్ 2 years బ్యాక్ ఆటోమేటిక్ తీసుకున్నారు. ఆటోమేటిక్. ఎంత ప్రైస్ పడింది? నాకు 8.5 పడింది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చనే, హ్యాచ్ బ్యాక్ చూస్ చేసుకున్నారు, పర్లేదు, బాగుంది. హుండైకి వెళ్ళారు, అది కూడా బాగుంది. బట్ ఆ టైంలో కూడా మనకి టియాగో ఉంది, మీరు ఆల్రెడీ ఒక టాటా ఓనర్గా ఉన్నారు. అప్పటికి నాకు తెలిసి మీరు మళ్ళీ ఎగ్జిస్టింగ్ కస్టమర్కి వెళ్తే కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటుండే. బట్ టియాగోకి ఎందుకు వెళ్ళలేరు? i10కి ఎందుకు వచ్చారు? యాక్చువల్గా టాటా యూజ్ చేస్తాక మళ్ళీ టాటాకి వెళ్ళాలని ఎవరు అనుకోరు. అండ్ వన్ మోర్ థింగ్, నాకు 3 cylinder ఇంజిన్తో బోర్ కొట్టింది. ఇంకా 3 cylinder ఇంజిన్ అనేది నాకు నచ్చలేదు బేసిక్గా. సో ఆబ్వియస్గా నేను 4 cylinderకి వెళ్దాం అనుకున్నా. సో 4 cylinderలో కూడా నాకు చాలా తక్కువ ఉన్న ఆప్షన్స్ అప్పుడు నాకున్న ప్రైస్ బ్రాకెట్లో. హ్యుండై అనేసరికి నాకు క్వాలిటీ బెటర్ అనిపిస్తుంది. ఫిట్ అండ్ ఫినిష్, ఇంటీరియర్లో మనకి టచ్ ఫీల్ అన్నీ బాగుంటాయి. సో అందుకని చెప్పి నేను i10కి వెళ్ళడం జరిగింది. ఇంకో రైవల్ నేను అడగను కూడా, ఎందుకంటే మీ ఆన్సర్ నాకు తెలుసు. నిన్న వీడియోలో మీరు అదే చెప్పారు. షిఫ్ట్కి ఎందుకు వెళ్ళలేదంటే ఇంటీరియర్స్ నచ్చవని. షిఫ్ట్ ఇంటీరియర్స్ అసలు బాగా ఏరీ ఫీల్ ఉండదు షిఫ్ట్లో మీరు. అండ్ i10 నియోస్ వచ్చేసరికి లోపల ఏరీ ఫీల్ వస్తుంది, క్యాబిన్ పెద్దగా అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సెకండ్ లైన్లో ఏసీ వెంట్స్ దీనికి వస్తే దానికి రావు. ఓకే, సో ఇది ఫేస్ లిఫ్ట్ వచ్చింది అప్పుడే? ఫేస్ లిఫ్ట్ అప్పుడే వచ్చింది, అప్పుడే లాంచ్ అయింది ఫేస్ లిఫ్ట్ మోడల్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హుండై కార్స్ నుంచి మీరు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా, ఏమైనా కాంప్రమైజెస్ అయ్యారా? హోండా కార్ నుంచి అయితే ఇంజిన్ కానీ ఏమన్నా మనకి పెద్ద ఇష్యూస్ ఏం రావు. చాలా స్మూత్ ఉంటుంది, బటర్ స్మూత్ ఉంటుంది ఇంజిన్. 4 cylinder వల్ల మనకి వైబ్రేషన్స్ కూడా ఉండవు. అండ్ ఆటోమేటిక్ ఇది ఏఎంటీ వల్ల లిటిల్ బిట్ ల్యాగ్ ఉంటుంది. సో సివిటీ కాదు ఏఎంటీ, సో ఆ ప్రైస్లో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా సివిటీ. సో లిటిల్ బిట్ ల్యాగ్ ఉంటుంది, బట్ అదర్వైజ్ నో ప్రాబ్లమ్స్, నథింగ్. ఫిట్ అండ్ ఫినిష్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. సో ఇది మనకు 1.2 liter కాపా పెట్రోల్ ఇంజన్ వస్తుంది దాంట్లో. సో పర్ఫార్మెన్స్ వైజ్గా సిటీ ఎలా ఉంది, హైవే ఎలా ఉంది? సిటీ అండ్ హైవే రెండు బాగానే ఉన్నాయి, బట్ అంత మీకు ఇన్స్టెంట్ పికప్ కానీ అట్లా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఆటోమేటిక్లో. సో లిటిల్ బిట్ ల్యాగ్ ఉంటుంది, వెన్ ఇది మనకు కొంచెం ఆర్పిఎం రాగానే. సో ఓకే, మేనేజబుల్ చేస్తుంది. హైవేలో మనకి ఎప్పుడైతే పీక్ వెళ్ళిపోతాం అంటే లైక్ 80+లోకి వెళ్ళిపోతే నో ప్రాబ్లం, అసలు చాలా బాగా రన్ చేస్తుంది. 4 cylinders కాబట్టి ఆబ్వియస్లీ ఆ వైబ్రేషన్ అవన్నీ ఏమీ అసలు వైబ్రేషన్, జీరో వైబ్రేషన్, బెస్ట్ ఇంజిన్ నన్ను అడిగితే. ఆ టైంలో, అదే టైంలో మనకి సిఎన్జి కూడా లాంచ్ చేసాడు, ఏమైనా ప్లాన్స్ ఉండేనా? లేదు, సిఎన్జి వెళ్ళలేదు. ఓకే, సిఎన్జి అనుకోలేదు, ఓన్లీ పెట్రోల్. సరే, పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే సాటిస్ఫైడ్, ఇంజన్ కూడా స్మూత్ ఉంది. మైలేజ్ ఏమి ఇస్తుంది, సిటీలో ఏమి ఇస్తుంది, హైవేలో ఏమి ఇస్తుంది? మైలేజ్ యాక్చువల్గా 11.5 వస్తుంది సిటీలో. హైవేలో 15 లైక్ అంతే. ఓకే, మైలేజ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈ మినీ హ్యాచ్ బ్యాక్లో హ్యాండ్లింగ్ ఎలా ఉంది, స్టెబిలిటీ ఎలా ఉంటుంది హైవేలో? బాగానే ఉంటుంది, బట్ హయ్యర్ స్పీడ్ ఈ సెక్షన్ ఆఫ్ టైర్స్కి మరి అబోవ్ 100 నాట్ సజెస్టబుల్. 80 to 100 ఓకే. కొంచెం వాబ్లింగ్ వస్తుంది. అండ్ ఎప్పుడైతే మీరు ఓవర్టేక్ చేసినప్పుడు అట్లాంటి టైంలో కొంచెం లిటిల్ బిట్ ఏమైనా సడన్గా పాట్ హోల్స్ వచ్చినా అట్లాంటి టైంలో లిటిల్ బిట్ మనకి
ఇబ్బంది వస్తుంది హ్యాండ్లింగ్. నార్మల్గా అయితే చాలా బాగున్నది, ప్రాబ్లం ఏమైతే ఏం లేదు. ఓకే. సో ఫేస్ లిఫ్ట్ నుంచి ఫస్ట్లీ మనకి ఈ గ్రిల్ పార్ట్ అనేది చేంజ్ చేశారు కదా, గ్రిల్ ఒకటి ఈ వై షేప్ డిఆర్ఎల్స్ ఉంటాయా దీనికి ఇప్పుడు వస్తాయా, జస్ట్ డమ్మీస్ అవి? లేదు వస్తాయా డిఆర్ఎస్ వస్తాయి. ఓకే. హెడ్ లైట్స్ గురించి మాట్లాడదాం. ఇవి కూడా డిజైన్ మార్చారు ఫేస్ లిఫ్ట్లో. హెడ్ లైట్స్ త్రో ఎలా ఉంది, హెలోజిన్ ఇచ్చారు? హెడ్ లైట్ త్రో డీసెంట్ అని చెప్తా, సిటీ వరకు సరిపోతుంది. మీకు ఎప్పుడైతే లాంగ్ వెళ్తారో అలాంటి టైంలో కొంచెం బెటర్ లేదు. సో ప్రొజెక్టర్ కాదు కాబట్టి మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే. కమింగ్ టు సైడ్స్లో మనకు మ్యాగ్నా వేరియంట్లో అయితే అలైస్ రావు యాజ్ ఎక్స్పెక్టెడ్. సో బ్రేకింగ్ ఎలా ఉంది? బ్రేకింగ్ గుడ్, పర్లేదు. బ్రేకింగ్ గుడ్ బాగుంటుంది. సో మనకు ఆటోమేటిక్ మ్యాగ్నా కాబట్టి సో మనకి ఇవి సైడ్ ఇండికేటర్స్ ఇట్లా వస్తాయి, లేదంటే మనకి కింద వస్తాయి. ఓకే. దీని ఇంకొక చిన్న బిలో వేరియంట్, ఫస్ట్ వేరియంట్ అయితే ఇంకా మ్యాగ్నా మీరు మాన్యువల్ తీసుకుంటే ఇట్లా రాదు. ఓకే. సో అండ్ నెక్స్ట్ హుండైలో అనగానే మెయిన్గా టాటా మీరు యూజ్ చేస్తున్నారు, బట్ హుండైకి వచ్చే వరకు బిల్డ్ క్వాలిటీ 2 స్టార్ వచ్చింది. దీనికి ఎలా అనిపిస్తుంది? బిల్డ్ క్వాలిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓన్లీ సిటీ పర్పస్ కాబట్టి నేను బిల్డ్ క్వాలిటీ అంత తీసుకోలేను. నేను నాకు మెయిన్ ఇంజన్ చూసుకున్నా అండ్ ఫిట్ అండ్ ఫినిష్ ఇంటీరియర్ బాగుండాలని చూసుకున్నా. సో దానిలో నాకు ఇది ఒక్కటే ఉన్నది ఆ టైంలో. ఓకే. సో బెటర్ అని దీనికి వచ్చా. కమింగ్ టు రేర్, ఇప్పుడు వచ్చే అన్ని కార్స్ కూడా ఈ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ డిజైన్ ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు. మీకు సాటిస్ఫైడా, లేకపోతే నచ్చుద్దా ఇది కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్? నచ్చిద్దా అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకి కొత్త వస్తున్నా మనం యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే మనం ఫస్ట్ నచ్చలేదు, తర్వాత ఎవరీ మ్యానుఫ్యాక్చర్ సేమ్ ఇస్తున్నారు. బట్ ఇది డమ్మీ. అవును, జస్ట్ ఇదంతా డమ్మీ, జస్ట్ మీకు నార్మల్ టైల్ ల్యాంప్ యూజ్ అవుతుంది. బట్ కనెక్టెడ్ ఇస్తే ఓకే, టేస్ట్ అంటే లిటిల్ బిట్ మనకి రీసెంట్ పర్చేస్ లా కనిపిస్తాయి కదా, ఓల్డ్ గా అనిపించదు మోడల్. రివర్స్ కెమెరా రాలేదు కదా ఈ వేరియంట్? లేదు, వేరియంట్ రివర్స్ కెమెరా డీలర్ నుంచే పెట్టించుకున్నారు ఈ కెమెరా? లేదు, థర్డ్ పార్టీ బయట వేయించి. ఆఫ్టర్ మార్కెట్ వారంటీ ఏమి ఇష్యూ రాదా? వారంటీ యాక్చువల్గా పోతుంది, బట్ ఓకే అంత ఇష్యూస్ ఏం రావని నేను ఇంకా డేర్ చేసా ఆ టైం. సెన్సర్స్ అయితే వస్తాయి, సెన్సర్స్ వస్తాయి. ఈ సెన్సర్స్ ఆ కెమెరాకి రెండు మర్జ్ చేస్తారా మన ఆఫ్టర్ మార్కెట్ వాళ్ళు? మెర్జ్ చేయడం అంటే మీకు దాంట్లో లైన్స్ ఏం రావు ఓకే ఆ కెమెరాలో, జస్ట్ నార్మల్గా ఉంటే సెన్సర్స్ అయితే వర్క్ చేస్తాయి, ప్రాబ్లమ్. షార్క్ P90 రియల్ అది జస్ట్ ఉంటుంది? అది యాక్చువల్లీ వర్క్ చేస్తుంది, కానీ అది ఆఫ్టర్ మార్కెట్ కానీ షార్క్ P90. ఓకే. కానీ మనకి ఇది ఏంటంటే టూ లాంగ్ ఉంటుంది. అవును, దానివల్ల మీకు ఏమవుతుంది అంటే కవర్ వేసినప్పుడు తీసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇంకా అట్లా అని చెప్పి నేను తీపించేసాను. అండ్ ఈ టైంలో FM ఎవరో యూజ్ చేస్తున్నారు. మీరు వారంటీ గురించి ఆలోచించలేరు కాబట్టి మరి అలాయ్స్ కూడా ఏమైనా ప్లాన్ చేయాలి, ఏమన్నా డిఫరెంట్ లుక్ డిజైన్ కోసం? యాక్చువల్లీ ఈ కార్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ తీయం మేము, జస్ట్ లోకల్ పర్పస్ కాబట్టి అంత దీని మీద ఇన్వెస్ట్ చేయాలనుకో. అది కూడా రివర్స్ క్యామ్ అన్న మా సిస్టర్ డ్రైవ్ చేస్తారు, సో తన కోసం అని చెప్పి వేయించాలి, లేకపోతే నాకు అవసరం లేదు. ఒకసారి ఇంటీరియర్కి వెళ్దాం. సో ఇంటీరియర్లో నాకు ఇందాక చూసినప్పుడు యాక్చువల్గా దీంట్లో చిన్న రేడియో స్టీరియో టైప్ ఒకటి వస్తుంది, కానీ ఈ స్క్రీన్ మాత్రం మనకు ఆఫ్టర్ మార్కెట్ వేయించుకున్నారు కదా. సో దాని గురించి ఒకసారి చెప్పారు, ఒకసారి ఆన్ చేయరా? వేయించారు అండ్ ఎంత పడింది? కంపెనీ అంటే ఇది యాక్చువల్గా మనకి వచ్చే మోడల్ అంతా ఒకటే, బట్ వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ నేమ్స్తో అమ్ముతున్నారు, బట్ మనకి వారంటీ ఎవ్రీథింగ్ అంతా సేమే లోపల ఫంక్షనింగ్. సో ఇది వచ్చి 1 year వారంటీ వస్తుంది. నేను వేయించుకున్న టైంలో ఎగ్జాక్ట్ ప్రైస్ మర్చిపోయాను, నేను అంత ఐడియా లేదు, అబౌట్ 10,000 అనుకుంటా. ఏమైనా ల్యాగ్ కూడా ఉంటుందా? ల్యాగ్ ఉంటుందా? ఆబ్వియస్గా ల్యాగ్ ఉంటుంది. నన్ను అడిగితే బెటర్ మీరు కంపెనీ ఫిట్టెడ్కి వెళ్ళడం బెటర్, లేకపోతే నార్మల్గా యూజ్ చేయండి, దీనివల్ల అంత యూజ్ ఏం లేదు. ఓన్లీ లేకుంటే ఓన్లీ ఫర్ మీకు రివర్స్ కెమెరాకి జస్ట్ కెమెరా అంటే చిన్న స్క్రీన్ వస్తుంది, అవును, అట్లా అన్న వేయండి. ఇది నేనైతే నాట్ సజెస్టబుల్. ఇందులో స్టీరింగ్ కంట్రోల్స్ వచ్చాయి, స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి ఈ వేరియంట్కి. ఈ మైక్ ఇదంతా ఆఫ్టర్ మార్కెట్. సెమీ డిజిటల్ క్లస్టర్ ఒకటి వచ్చింది డీలర్ నుంచి, మాన్యువల్ AC, ఆటోమేటిక్ గేర్ బాక్స్, టైర్ ప్రెజర్ మానిటర్ కూడా ఉంటుంది, టైర్ ప్రెజర్ మానిటరింగ్ కూడా వచ్చేసింది సేఫ్టీ వైజ్గా. ఓకే. 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఫోల్డబుల్ రెండు ఉంటాయా? ORVMs? అవును, డీలర్ నుంచి వచ్చాయి త్రూ కార్ ORVMs. ఓకే, నైస్. అండ్ అన్ని డోర్స్కి పవర్ విండోస్ ఉంటాయి, స్విచెస్. ఓకే, నాట్ బ్యాడ్. అండ్ వెనకాల సీట్ కంఫర్ట్ ఇప్పటివరకు ఏమన్నా
కంఫర్ట్ అంటే ఓకే, మేనేజబుల్. హెవీ లాంగ్ డ్రైవ్ అయితే హెవీ లాంగ్ డ్రైవ్ మీకు అవ్వదు. 100 కిలోమీటర్స్ డ్రైవ్ వరకు ఓకే. అండ్ 2 మెంబర్స్ అయితే సఫిషియెంట్ ఫ్రీగా ఉండొచ్చు కూర్చొని. 3 మెంబర్స్ అంటే కొంచెం ఇబ్బంది. ఫ్రంట్ సీట్స్ బకెట్ వస్తాయి కదా ఇందులో. అవును, అది కంఫర్ట్ ఎలా ఉంటుంది? సిటీ వరకు బాగుంటుందా? అండ్ ఏసీ కూలింగ్ కూడా చాలా బాగున్నది. వెనకాల వాళ్ళకి ఏసీ వెంట్స్ రావు, వస్తాయి ఇందులో. వస్తాయి మ్యాగ్నా వేరియంట్ నుంచి వస్తాయి. ఓ నైస్. సో మ్యాగ్నాలో ఆటోమేటిక్ తీసుకుంటే మీకు చాలా చేంజెస్ ఉన్నాయి యాక్చువల్గా, మాన్యువల్కి ఆటోమేటిక్కి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి అది మీకు i10 ప్రతిదానికి వస్తుంది. మేబీ దీని కింద మోడల్ రాకపోవచ్చు, మళ్ళీ మాన్యువల్ కూడా రాకపోవచ్చేమో, ఏం ఐడియా లేదు. ఓకే, మాన్యువల్ ఆటోమేటిక్ డిఫరెన్స్ ఎంత ఉండే ప్రైజింగ్ తెలియదు. నేను మేబీ ఆటోమేటిక్గా వెళ్ళా 50,000 to 1 lakh ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇదే ప్రైస్కి స్పోర్ట్స్ వేరియంట్ కూడా చాలా దగ్గరలో ఉంది మాన్యువల్ అయితే ఆ టైంలో. దీనికి ఆటోమేటిక్ మ్యాగ్నా నుంచి స్పోర్ట్స్ మాన్యువల్కి కొంచెం లిటిల్ బిట్ అంటున్నారు, 30 or 50 ఉన్నాయి అనుకుంటా. ఓకే, ఎక్కడైనా రస్ట్ ఇష్యూస్ చూసారు? 2 years రస్ట్ ఇష్యూస్ లేదు. ఏం లేదు. ఎక్కువగా ఈ కార్లో నేను డోర్స్ రబ్బర్ ఫినిష్ దాంట్లో కానివ్వండి, బూట్ కింద స్పేర్ వీల్ దాంట్లో అని విన్నాను, అది రియలా? నాకైతే ఏమి రాలే. అంటే అది యాక్చువల్గా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే బోర్ వాటర్తో వాష్ చేస్తారు వెహికల్స్, అది తప్పు. దానివల్ల కలర్ తర్వాత ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ వాటర్ లేదు. మన ఫ్రెష్ వాటర్తో సర్వీస్ ఇచ్చే ప్లేసెస్లో కూడా ప్లాంట్ ఉండాలి. ఫ్రెష్ వాటర్ ప్లాంట్ ఉన్న సర్వీస్ అంటే లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు అది సర్వీస్, అది వాటర్ వాష్. బట్ అట్లాంటి ప్లేసెస్లో ఇస్తే మనకి లైఫ్ బాగుంటుంది కార్ది. చాలా మంది చిన్న క్రాక్ వచ్చినా నార్మల్ వాటర్తో చేపిస్తారు, అది అట్లా ఉండిపోయి తర్వాత వాష్ చేసిన వాళ్ళు కూడా మంచిగా దాన్ని క్లీన్ చేయరు. అట్లా వదిలేసరికి అండ్ వర్షం ఎక్కువ వదిలేయడం, మేబీ అట్లాంటి వాళ్ళకి రావచ్చు. నాకైతే రాలేదు. ఓకే, ఇంకోటి హోండై కార్స్ అంటే కొంచెం మెయింటెనెన్స్ ఎక్స్పెన్సివ్ అంటారు, బట్ ఈ చిన్న కార్కి మెయింటెనెన్స్ ఎంత ఉంది? సర్వీస్ కాస్ట్ ఎలా వస్తుంది? పేడ్ మీకు 10,000 వరకు ఉంటుంది. 10,000లో సర్వీస్ అయిపోతుంది. ఫస్ట్ అయితే వాళ్ళు యాక్చువల్గా 6-7 అంటారు, కానీ 1 year కాబట్టి మనకు 1 year 10,000 కిలోమీటర్స్ 10,000 ఫర్ సర్వీస్ అనేది ఓకే, అంటే బిగ్ డీల్. పెయింట్ క్వాలిటీ అంతా పర్లేదు, పెయింట్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ కలర్ వచ్చేసరికి మీకు లిటిల్ బిట్ లైక్ లోపల ఒక గ్రీన్ అండ్ బ్లూ కలర్ వస్తాయి, చాలా దానివల్ల చాలా బాగా అనిపిస్తుంది లైటింగ్. డ్యూయల్ కలర్ మర్జ్. ఓకే, ఇంకేమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా ఫైనల్లీ? ఇష్యూస్ అయితే ఏమీ లేవు. కొంచెం నాకు స్టీరింగ్ వచ్చి లైట్ అనిపిస్తుంది, హెవీ, చాలా బాగా లైట్ అనిపిస్తుంది. ఎందుకంటే మన హైవేస్లో వెళ్ళినప్పుడు ఓకే, బట్ లిటిల్ బిట్ లైట్ అనిపిస్తుంది, అది ఒక్కటే. సిటీ యూజ్కి అయితే నో ప్రాబ్లం, అసలు వెహికల్ చాలా బాగుంది. ఇంజన్ మైలేజ్ మీకు ఓకే అనుకుంటే అసలు వెహికల్ దగ్గర నుంచి 0 ప్రాబ్లం, అసలు ఏమీ లేదు. నాకు ఇప్పుడు వచ్చి జస్ట్ పెట్రోల్ పోయించడం తిరగడం అంతే, జస్ట్ నార్మల్ సర్వీస్. ఇష్యూసే రాలేదు 2 years. అందుకే నేను స్టార్టింగ్లో నేను హెడేక్ లేని హ్యాచ్ బ్యాక్ కోసం చూస్తే డెఫినెట్లీ హోండాలో ఒక కార్ ఉంది, అది గ్రాండ్ i10 నియోస్ వస్తుంది. అండ్ ఫైనల్ క్వశ్చన్, ఒకసారి ఆన్ రోడ్ ఎంత పడింది, డౌన్ పేమెంట్ ఈఎంఐ ఒకసారి షేర్ చేసుకోవాలి. ఈ వెహికల్ కూడా నేను స్పాటే తీసుకున్నా, మళ్ళీ అదే ఫార్ములానా? సేమ్ ఫార్ములా, 8.5 lakhs, 1,99,000 వరకు వాళ్ళు క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు. రిమైనింగ్ మనం డెలివరీ తీసుకునే 1 week ముందు క్లియర్ చేసుకుంటాం. నేనైతే త్రూ ఫోన్పే క్లియర్ చేస్తాను. కానీ క్యాష్ 2 lakhs వరకే లిమిట్, అది మిగతా అంతా ఫోన్ పేస్ అలా. మళ్ళీ చెక్స్ అండ్ డీడీ రూపంలో కూడా పే చేయొచ్చు, బట్ నాకు ఆ మెథడ్ నాకు ఐడియా లేదు. బేసిక్గా నేను అయితే అడిగా ఫస్ట్, అయితే వాళ్ళు ఏం చెప్తారంటే ఎవరైతే నేమ్ మీద తీసుకుంటున్నారో వాళ్ళ అకౌంట్ నుంచే రావాలని చెప్పారు. సో తర్వాత వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేస్తే సేమ్ ఫ్యామిలీ అకౌంట్ నుంచి వచ్చినా నో ప్రాబ్లం, వాళ్ళు మనం కన్విన్స్ చేయొచ్చు వాళ్ళని. సో మనకి అబోవ్ 20 lakhs అట్లా అయితే ఇబ్బంది అవుతుంది, కానీ 8.5లో అవి మనం నార్మల్గా చేయొచ్చు. సో అంతే కదా, ఇంకేం లేదు? ఏం లేదు. బెస్ట్ కార్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో, బెటర్. రిమైనింగ్ కార్స్తో పోలిస్తే నాకు ఇది బెటర్ అనిపించింది, బెస్ట్ కార్ తీసుకోవచ్చు. ఒక చిన్న సిల్లీ క్వశ్చన్, నెక్సాన్కి దీనికి కంపేర్ చేస్తే మీరైతే ఏది సాటిస్ఫైడ్ ఉంటారు? ప్రైస్ పాయింట్ వచ్చేసరికి అన్ని కన్సిడర్ చేస్తే ఇదే సాటిస్ఫైడ్ నాకు నెక్సాన్తో పోలిస్తే. నెక్సాన్ అనేది కార్ పక్కన పెడితే మెంటల్గా మనకి ఓనర్కి పీస్నెస్ ఉండదు టాటా వల్ల. ఓకే, సో చూశారు కదా, సిటీ పర్పస్ కోసం అయితే కళ్ళు మూసుకొని ఈరోజు కూడా సేల్స్ ఉన్నాయి ఇప్పటికీ
ఇప్పటికీ కూడా తీసుకోవచ్చు, ఇంకా ఫేస్ లిఫ్ట్స్ తీస్తున్నారు వాళ్ళు. సో కన్సిడర్ చేయొచ్చు. హోండా కార్స్ అయితే చాలా పీస్ఫుల్ అయితే ఉంటాయి, మైండ్ పీస్గా ఉంటుంది. ఫస్ట్ హెడ్ ఏక్స్ ఉండవు, సర్వీస్ కానీ అంతా చాలా బాగుంటుంది కంపేర్ టు మన ఇండియన్ బ్రాండ్స్ చూస్తే. సో ఇది ఓవరాల్గా వీడియో. సో మీరు కూడా ఇలాగే మీ కార్ని ఓనర్షిప్ రివ్యూ ఆర్ ఏ టూ వీలర్ అయినా ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బై తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ మీరు మెసేజ్ చేసినా మన టీం ఫాలో అప్ అవుతుంది. హైదరాబాద్ వరకు అయితే నేనే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయాలి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి.